ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి కూడా వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమని వర్ణింతును నీ మహిమను, ఈ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఈ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఈ రీతి వివరింతును నీ ఘనతను. వేణుల పొగడినా ఎన్నేళ్ళు పాడినా, వేణుల పొగడినా ఎన్నేళ్ళు పాడినా, నిన్ను కొనియాడను నా తరమా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. దేవుడు మనకిచ్చిన రెండు చేతులతో దేవుని కనపడతాం. 7 నక్షత్రములు చేతబట్టిన వాడా, వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా, 7 నక్షత్రములు చేతబట్టిన వాడా, వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా. సువర్ణ దీప స్తంభముల మధ్య, సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న పరిశుద్ధుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా బ్రతికినవాడా, మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా బ్రతికినవాడా. మరణము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు, స్వాధీనమందున్న స్తుతి పాత్రుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను.
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, ఆమెన్ అనువాడా, సత్యస్వరూపుడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, విస్తార జలముల ధ్వనిని పోలిన, విస్తార జలముల ధ్వనిని పోలిన కంఠస్వరము కలిగిన దేవుడా, ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను, ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను, వినుల పొగడిన ఎన్నెలు పాడిన, వినుల పొగడిన ఎన్నెలు పాడిన, నిన్ను కొనియాడను నా తరమా, ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను, ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రభువు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ఒకసారి అలా చెప్పండి. హల్లెలూయా. చాలా మంచిది. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉండండి ప్రభావతి గారు కూడా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. మరి కుడి ఉన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. సైన్యములకు అధిపతి అన్న పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి,
భారమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా నేనెలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనెలా భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. పరిశుద్ధాత్మలు పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. పరిశుద్ధాత్మలు పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యము నే పొందెదా, నీతోనే నిలిచెదా. నిత్యము నే పొందెదా, నీతోనే నిలిచెదా. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. దీనుడనై నేను నీ అందే, దీనుడనై నేను నీ అందే అతిశయించెదను, ఆనందించెదను. అతిశయించెదను, ఆనందించెదను. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. మరి పాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక వీలైనంత వరకు 2 వచనాలు పాట పాడటానికి ట్రై చేయండి. 4, 5 వచనాలు మాత్రం మన ఇంటి మధ్య ఒక ఆయన సమయం ఇస్తే 12 వచనాలు పాట పాడాడు. అందుట్లో మళ్ళీ ఆత్మ వచ్చింది ఆయనకి. గంట పట్టింది పాట. హల్లెలూయా. కనుక సమయంలో మరి సీనన్నయ్య ఉన్నాడు. మరి పాట పాడాలని రాత్రి కూడా పెందలకాడ వచ్చాడు, కానీ కుదరలేదు. సమయంలో వచ్చి ఒక పాట పాడి యేసోబు గారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి పాట కలవరి కొండపైన వేలాడే శిలువలో. ఆ, 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 కలవరి కొండపైన వేలాడే శిలువలోన, కలవరి కొండపైన వేలాడే శిలువలోన, కలవరి కొండపైన వేలాడే శిలువలోన, ఏ దోషమెరగని నిర్దోషి, ఏ పాపమెరగని పరవాసి, ఏ దోషమెరగని నిర్దోషి, ఏ పాపమెరగని పరవాసి, కలవరి కొండపైన వేలాడే శిలువలోన. కఠినులు విసిరిన కొరడాలు దేహంపై బడి చీల్చగా, కఠినులు విసిరిన కొరడాలు దేహంపై బడి చీల్చగా, మోడులు మూసిన ఉమ్ములు మోముపైన దిగకారగా, మోడులు మూసిన ఉమ్ములు మోముపైన దిగకారగా, నోరు తెరవడే ఈ మౌని, నోరు తెరవడే ఈ మౌని, పాపము నాలో లేదని, ఏ నేరము చేయలేదని, పాపము నాలో లేదని, ఏ నేరము చేయలేదని, కలవరి కొండపైన వేలాడే శిలువలోన, కలవరి కొండపైన వేలాడే శిలువలోన.
మరణము పొందిన దినమైనం, మహిమలు వెలిగిన ఘన దైవం, మరణము పొందిన దినమైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. మహిమలు వెలిగిన ఘన దైవం, మరణము పొందిన దినమైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. తల్లడిల్లెనే ఆకాశం, తల్లడిల్లెనే ఆకాశం, చీకటాయనే ఈ లోకం, వెను చీకటాయనే ఈ లోకం, చీకటాయనే ఈ లోకం, వెను చీకటాయనే ఈ లోకం. కలవరి కొండపైన వేలాడే సిలువలోన, కలవరి కొండపైన వేలాడే సిలువలోన, ఏ దోషమెరగని నిర్దోషి, ఏ పాపమెరగని పరవాసి, ఏ దోషమెరగని నిర్దోషి, ఏ పాపమెరగని పరవాసి, కలవరి కొండపైన వేలాడే సిలువలోన, కలవరి కొండపైన వేలాడే సిలువలోన. ఏ దోషమెరగని నిర్దోషి, ఏ పాపమెరగని పరవాసి, ఏ పాపమెరగని పరవాసి, కలవరి కొండపైన వేలాడే సిలువలోన. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరములు స్తుతించిన, కోటి స్వరములు స్తుతించిన, తనిమి తీరదు నా మనసునా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చావుకులు ఎవరైనా వెనక భాగంలో ఉంటే వాళ్ళు ముందుకు రండి. ఇక్కడ ప్రత్యేకంగా సావుకులకు ఏర్పాటు చేయబడింది కనుక ముందుకు రండి. దేవునికి స్తోత్రం. మరి సమయము ఇంకొక అరగంట మాత్రమే, పావుగంట మాత్రమే, 20 నిమిషాలు ఉండి 20 నిమిషాల్లో ఒక పల్లవి 2 వచనాలు పాడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకొని 2 వచనాలు మరి పల్లవి మాత్రమే పాడండి. 2 వచనాలు పల్లవి అయిపోయిన తర్వాత వాద్యాలు కూడా ఆపేయాలి. వాళ్ళు బాగానే కానీ కొట్టద్దు. హల్లెలూయా. మరి అందరూ పాడాలి కనుక దేవునికి స్తోత్రం. సమయంలో మరి స్టెఫెన్ పాల్ కూడా ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి సహోదరుడు లాజర్ అన్న వచ్చి, లాజరేనా ప్రసాద్ అన్న వచ్చి ఒక పల్లవి 2 వచనాలు పాడి దేవుని నామమును మహిమపరుస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సమీక్షించిన దైవజనులకు చేరికుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాండ్రు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాండ్రు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడి లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడి లేడు. అదే అదే ఆ రోజు. జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల
అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రసాద్ చక్కగా 2 వచనాలు అంటే 2 వచనాలు పాడాడు. చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మరి ఈ సమయంలో మరి సంఘం, మరి దేవుని కృపా మినిస్ట్రీస్ వారు వచ్చి, సంఘ బిడ్డలందరూ వచ్చేసి, ఎంతమంది వచ్చారు ఈ గ్రౌండ్లోకి, వాళ్ళందరూ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. తర్వాత మన మధ్యలో సువార్త గాయకురాలు రాధిక అక్క ఉంది, అక్కయ్య కూడా వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి అమ్మా, రండి, లేచి రండి. రండి జ్యోతి, లేచి రండి. సుధారాణి, చేత రోమక్కాయ్, మా నువ్వు కూడా రా, నిలబడుతు కూడా రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అన్నక్కాయిందిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. మరి రూతు వారి యొక్క కుమార్తె మామూలుగా మాడదంట, మరి నాకది తెలియదు కానీ రామ్మా ప్రేమ అసలు మంచి బాగా చక్కగా పాడిద్ది. దేవుని రావాలి, ఇదే అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి వస్తుందా? సువార్త గాయకురాలు ప్రేమ గారు హల్లెలూయా. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే, నోటి మాటతో చేసేస్తున్నారే, కనసైగతో ఆపేస్తున్నారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. ఈ సమయంలో మరి స్టీఫెన్ వచ్చి స్టీవెన్సా దేవుని స్టీవెన్స్ వచ్చి ఒక పాట పాడారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడి ప్రభు నామమును కనపడతా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నేను తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా, నమ్మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నేను తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా
వేళలో